ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అమ్మాయి ఎవరో కథలో మనకు తెలియని కొత్త క్యారెక్టర్లా ఉంది. కోమలి అవనిని కలిసిందా? అవని కోమలిని కనిపెట్టిందా? ఏం జరగబోతుంది ఇప్పుడు? ఎవరిమే? నిహారిక కంటే ముందు కృష్ణ బావకి భార్య కావాల్సిన అమ్మాయి. కృష్ణ బావ వలన ఓ బిడ్డకి తల్లైన అమ్మాయి. శౌర్య సరోగసి అనే విధానం ద్వారా పుట్టిన పాప కాదు. కృష్ణ బావ కోమలిలు కాపురం చేస్తే కలిగిన సంతానం. కృష్ణ బావ మన ఇంటికి రాకముందు బస్తీలో ఉన్నప్పుడు ఈ కోమలితో పరిచయం ఏర్పడి ఓ సంబంధానికి దారితీసింది. ఆ విషయం ఈ మధ్యనే నిహారికకి తెలిసింది. తనకు అబార్షన్ అయిపోవడం వలన కృష్ణకు పుట్టిన పాపను ఈ ఇంటికి చేర్చితే ఆ రకంగానైనా ముక్కుపుడకను సొంతం చేసుకోవచ్చు అని నిహారిక ప్లాన్ చేసింది. బిడ్డని తీసుకున్నందుకు కోమలికి కొంత డబ్బిచ్చి వదిలించుకుంది. బిడ్డని నిహారిక సరిగా చూసుకోవడం లేదు అని పాపం కోమలి ఆవేదన చెందుతుంది. తన బిడ్డను తన దగ్గరికి చేర్చి న్యాయం చేయమని నా దగ్గర ప్రాధేయపడింది. నా కూతురు వల్ల అవసరం లేని రోజున బయటకైనా గెంటేస్తుంది, లేదా నా కూతుర్ని చంపినా చంపేస్తుంది. ఈ నిహారిక పరమ దుర్మార్గురాలు. నాకసలు దీని మీద నమ్మకమే లేదు. అబద్ధం, అంత అబద్ధం. ఈ అవని పన్నిన కుట్రేదంతా. అబద్ధాలాడుతున్నది నువ్వు. నీ బ్రతికే అబద్ధాల బ్రతుకు. వేదవతి గారు, ఈ నిహారిక అవని గారి కాలి గోటి కూడా సరితూగదు. ఇలాంటి దాన్ని మీరు ఇంట్లో ఉంచుకున్నారంటే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. ఈ అవనిని బయటికి గెంటేశాం కాబట్టి తిరిగి ఈ ఇంట్లోకి రావడానికి పెద్ద స్కెచ్ వేసుకొని వచ్చింది. అవునమ్మా, వీళ్ళిద్దరూ కలిసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ మాటలు నమ్మకండి. నేను అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు నాతో సంసారం చేయలేదు, లేదా నువ్వు నాతో కాపురం చేయలేదా? మన మధ్య అసలు సంబంధమే లేదా? అమ్మ వారి మీద ఒట్టేయ్, మీ అమ్మ మీద ఒట్టేయ్. వెయ్యి కృష్ణ, ఒట్టు వెయ్యి. నేను చెప్పిందంతా నిజం కాదు అని నువ్వు ఒట్టే నిహారిక. నిహారిక సంగతి నీకు తెలీదు. తను తప్పించుకోవడం కోసం ఎవరి మీదనైనా ఒట్టేస్తుంది. నాకు ఈ విషయంలో మొదట్నుంచి రకరకాల అనుమానాలున్నాయి, ఇప్పుడు బయటపడ్డాయి. అవునవును, ఆ, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. కానీ ఇద్దరి మాటల్ని అందరూ నమ్మేశాం. సాంప్రదాయాలు కట్టుబాట్లు తెలుసు అంటూ నా ఇంట్లో అడుగు పెట్టావు. అలాంటివేవి నీకు తెలియవని తెలిసి క్షమించాను. అబద్ధపు జాతకమని తెలిసింది, క్షమించాను. అవని మీద కుట్రపూరిత పనులు చేస్తున్నావు, క్షమించాను. ఇప్పుడు బిడ్డ విషయంలో కూడా మోసం చేశావు, అయినా సరే నిన్ను క్షమించాలా? ఎంత మోసం, ఎంత మోసం! ఇంక మారో, వీళ్ళింక మారో. అమ్మ మీకింకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలరా? ఇంతకంటే దారుణమైన మనుషులను, క్రూరమైన మనస్తత్వాలను మనం ఇంకెక్కడైనా చూడగలమా?
కుటుంబాన్ని శత్రువులు నాశనం చేయాలనుకుంటారు. కుటుంబ సభ్యులు నాశనం చేయాలని అనుకోరు. మన కుటుంబంలో అలాంటి మనుషులు తయారయ్యారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారా? అడ్డమైన గడ్డి తింటారా? మన కుటుంబం ఎందరికో ఎన్నో విషయాల్లో ఆదర్శం. ఇలాంటి విషయాలు బయటికి తెలిసాయంటే ఆదర్శంగా జనం చూడరు, అసహ్యించుకుంటారు. ఒకప్పుడు నువ్వు మాకు దొరికినందుకు ఎంతో ఆనందించావన్నయ్యా. ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నువ్వు మాకు దొరక్కపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అన్న అంటే నాన్న తరువాత నాన్న అంటారు. ఒక నాన్నకుండాల్సిన అర్హత ఒక్కటైనా ఉందా నీకు? నిన్ను అన్నయ్య అని పిలవాలంటేనే ఇబ్బందిగా ఉంది. చిచ్చి, మా కొడుకు అయ్యుండి బయట నుంచి వచ్చిన దాంతో చేతులు కలిపి మాకు ఎంత వెన్నుపోటు పడవాలో అంతా పొడిచావు. అయినా సరే క్షమించాం. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిసిందంటే కుటుంబానికి ఎంత పరువు తక్కువ. ఇక మీరు మారరా? ఇంకెంతకాలం మోసం చేస్తారా? ఇంకిలాంటి దాన్ని క్షమించకూడదండి. ముందు ఇంటి నుంచే బయటికి గెంటేయండి, తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ముందు వీడిని బయటికి గెంటేయాలి. పోరా మా ఇంటి నుంచి. బయటికి పోవే. ఏయ్, ఇంకేం చూస్తున్నావురా? బయటికి పో. బంగారం, ఏమైంది? కరెంట్ షాక్ తగిలినట్టు అలాడిచావేంటి? కోమలి ఫోన్ చేసింది కదా, దానికి అమౌంట్ పంపించావా? పంపించాను. అయినా అర్ధరాత్రి నిద్ర మత్తులోంచి లేచి దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? అదే భయంకరమైన పీడ కల్లోకొచ్చింది. భయంకరమైన పీడకలంటే? ఆ అవ్వ నిన్ను వెంటేసుకొని వచ్చి దానికి నీకు ఉన్న సంబంధం గురించి బట్టబయలు చేసి నిన్ను మీ అమ్మ నాన్నలతో బయటికి గెంటించేసినట్టు వచ్చింది. తన కూతుర్ని తీసుకురావడం వలన మొక్కు పుడక దక్కింది లేదు, నాకు ఒరిగింది ఏమీ లేదు, కానీ కళ్ళు కూడా వచ్చి టార్చర్ పెడుతుంది. నాకొచ్చిన కలను కోమలి నిజం చేసిందంటే మాత్రం ముందు దాన్ని చంపుతాను, తరువాత శౌర్యని. బంగారం, చిన్న పిల్ల తనని కూడా చంపుతావా? ఏ అనాథ శరణాలయానికి అప్పగిస్తాను అని అంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.